తెలిసినటువంటి జ్యువెలరీ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఈ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కలిసి ఒక చోట గ్యాదర్ అయ్యేలాగా ఏర్పాట్లు చేస్తాడు. దాంతో అక్కడికి రాజ్ రావటం, అక్కడ రాజ్కి స్పాట్ పెట్టడం జరుగుతుంది. ఇక అనామిక ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో రుద్రాణి హెల్ప్ తీసుకుంటుంది. అనామిక రాజ్కి నేను పెట్టినటువంటి స్పాట్ ఏదైతే ఉందో అక్కడికి రాజ్ వచ్చినప్పుడు నేను అనుకున్న చోటికి రాజ్ వచ్చేలా చేయాల్సింది మీరే అని చెప్తుంది. కానీ రాజ్తో పాటు నన్ను తీసుకురాడు కదా, ప్రతిదానికి కావ్య వస్తుంది అనగానే, కావ్య వస్తుంది కరెక్టే, కానీ కావ్య రాకుండా చేయటం మీ చేతిలోనే ఉంటుంది కదా, ఇంట్లోనే ఉంటుందిగా అనగానే, సరే అయితే అని ఆ రోజు తను సమిట్కి వెళ్లాల్సిన టైంలో కావ్య మెట్ల మీద నుంచి కిందికి జారిపడేలా చేస్తుంది. ఇక రుద్రాణి అయితే చేయడంతో ఇక కావ్య కాలు బెణికి రెస్ట్లో కూర్చుండిపోతుంది. దాంతో ఇక ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి, నాకు అసిస్ట్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి అంటే, నేను వస్తాను రాజ్, నువ్వేం కంగారు పడకు, రాహుల్ అంటే నువ్వు నమ్మవు కానీ ఇదివరకు నేనే కదా డిజైనర్గా వర్క్ చేశాను అనగానే, ఎంతో కొంత అనుభవం మీ అత్తకు ఉంది కదా, తీసుకెళ్ళు రాజ్ అని ఇంట్లో వాళ్ళు అనడంతో రాజ్తో పాటు రుద్రాణిని తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళిన తర్వాత ఇక రుద్రాణి అయితే రాజుని చూసి, ఇప్పుడు ఈరోజు నీకు నేను పైలోకాలకు పంపించే ఏర్పాట్లు చేసేసాను, ఈ ఏర్పాట్లతో నువ్వు పూర్తిగా మా నుంచి దూరం అయిపోతావు, దాంతో కావ్యని ఇంట్లోంచి తరిమేసి ఆస్తి మొత్తం మేము సొంతం చేసుకుంటామని మనసులో చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఇద్దరూ కలిసి సమిట్కి వెళ్తారు. అక్కడ జ్యువెలరీ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలా హ్యాపీగా మొత్తం అన్నీ వెతుక్కుంటూ జాగ్రత్తగా అన్నీ ఎగ్జిబిట్ చేయడానికి పెట్టేస్తారు. రుద్రాణి కూడా వీళ్ళ స్టాల్ దగ్గర అన్నీ ఎగ్జిబిట్ చేయడానికి పెట్టేస్తుంది. అలా పెట్టేసిన తర్వాత ఇక రుద్రాణికి అనామిక ఫోన్ చేసి, నువ్వు పలానా చోటికి రాజుని పంపించు అని చెప్తుంది. ఇక ఈలోపు రుద్రాణి రాజ్ దగ్గరకు వచ్చి విషయం చెప్పి రాజుని ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళేలా చేసేలోపే అప్పు అక్కడికి వస్తుంది. అప్పుని చూసి రాజ్ ఇంకా రుద్రాణి అందరూ కూడా షాక్ అవుతారు. నువ్వేంటి ఇక్కడ బందోబస్తుకు వచ్చావా అని చెప్పేసి రుద్రాణి అనేసరికి, అవును, నిన్ను అరెస్ట్ చేయడానికే వచ్చాను అంటుంది. దాంతో ఇక ఒక్కసారిగా రుద్రాణి షాక్ అవుతుంది. నన్ను అరెస్ట్ చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని అనగానే ఇక వెంటనే అనామిక అని రాజ్ అయితే, అవును అనామిక సారీ రాజ్ అయితే, అవును అప్పు, మా అత్తయ్యని అరెస్ట్ చేయటం ఏంటి, ఏం జరిగిందని చెప్పి మా అత్తయ్యని అరెస్ట్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి మాట్లాడేసరికి, బావగారు నేను చెప్పేది పూర్తిగా వినండి, మా వాళ్ళు అనుమానం కొద్దీ రుద్రాణి కాల్స్ని అనామిక కాల్స్ని ట్యాప్ చేసి పెట్టారు, అందులో వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఈరోజు మిమ్మల్ని ఈ భూమి మీద లేకుండా చేయడానికి ప్లాన్ చేశారు వీళ్ళు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి. అత్త ఏంటి, అప్పు మాట్లాడేది నిజమేనా అని అడుగుతాడు. అది కాదు రాజ్ అని చెప్పేసి రుద్రాణి అనేసరికి, నిజం చెప్పత్తా, అప్పు మాట్లాడేది నిజమేనా అని చెప్పని అనగానే, అదేమీ కాదు, అప్పు కావాలని చెప్తుంది. ఏంటప్పు, ఇంకిదే పనే ఏంటి, అసలు 24 గంటలు నీ కుటుంబం కోసం తప్ప నువ్వు సమాజం కోసం పనిచేయవా అని చెప్పి నీతి సూక్తులు చెప్తుంటే, నువ్వు చెప్పాల్సినవి అవి కాదు, ఎక్కడ మా బావకి స్పాట్ పెట్టారో చెప్పు, ఇప్పుడు మా బావని ఎక్కడికి వెళ్ళమని చెప్పాలనుకున్నావో చెప్పు అంటూ ఉంటే, నాకు అవేం తెలీదు అని చెప్పని రుద్రాణి అంటుంది. అప్పుడు ఇక రాజ్కి అనుమానం వస్తుంది. ఇప్పుడే అత్తయ్య నన్ను ఎక్కడికో వెళ్ళమని చెప్పని అంటున్నావు, ఎక్కడికి అంటే, అవే ఎక్కడికి లేదు, స్టేజ్ దగ్గరికి అంటుంది. కాదు, ఎక్కడికో చెప్పావు నువ్వు, నాకు గుర్తుకు రావట్లేదు అని చెప్పని అంటూ ఉండగా ఆ పక్క నుంచి ఎవరో వెళ్తూ, అరే అక్కడ మోటార్ రూమ్ దగ్గర పైప్ ట్యాప్ కనెక్షన్ పాడైందంట చూడు అని చెప్తా ఉంటే, ఎస్, నన్ను మోటార్ రూమ్ దగ్గరికి వెళ్ళమన్నది, నాకు గుర్తుకొచ్చింది అని చెప్పి ఇక రాజ్ అటువైపు వెళ్తూ ఉంటే రుద్రాణి కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగింది రుద్రాణి మనుషులకు తెలియదు కాబట్టి. అక్కడికి రాజ్ వెళ్ళగానే అక్కడ పెట్టిన ఏర్పాట్ల దృష్ట్యా ఎలక్ట్రిక్ షాక్ కొట్టి రాజ్ పడిపోవాలి. అలా పడిపోయినటువంటి రాజ్కి ఇక రుద్రాణి మనుషులు ట్రీట్మెంట్ ఇచ్చి మొత్తానికి పైకి పంపించాలి అనేది ఆలోచన. ఇక దాంతో రాజ్ వెళ్ళబోతూ ఉండగా అప్పు అయితే, ఆగండి బావగారు అంటూ తన మనుషుల్ని అంటే పోలీసుల్ని పంపించి అదంతా కూడా చెక్ చేయించేసరికి ఎలక్ట్రిక్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, పవర్ సప్లై అవుతున్నటువంటి తీగలు కనిపిస్తాయి. వాటిని చూసి అప్పుకి విషయం అర్థమై ఇక వెంటనే ఈ ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని ఇటు నుంచి అనామికని అటు నుంచి రుద్రాణిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తుంది అప్పు. ఇక రాజ్ ఇంటికి వెళ్ళి చాలా బాధపడుతూ కూర్చుంటాడు.
అత్తయ్యకి నేనేం ద్రోహం చేశానని చెప్పి ఇలాంటి ఆలోచన చేసింది. నేనేం చేశానని చెప్పి నన్ను చంపాలని చెప్పి అనామికతో చేతులు కలిపింది అని చెప్పి బాధపడుతూ ఉంటే, అందుకే బావా నేను ఇంట్లోంచి బయటకు పంపించేసేయండి అని చెప్పాను. మీరే అది మీ కాళ్ళ మీద పడగానే దాని ఏడుపులు నమ్మేసి ఇంట్లో కూర్చోపెట్టేశారు అని చెప్పేసేసి అంటుంది ఇక ఇందిరాదేవి. ఇందిరాదేవి మాటలు విన్నటువంటి సీతారామయ్య, సరే చిట్టి, నువ్వన్నట్టుగానే ఇక ఇక్కడ రుద్రాణిని కానీ రాహుల్ని కానీ ఇంట్లో ఉంచే పరిస్థితి లేదు అని చెప్పేసి సీతారామయ్య గారు నిర్ణయం తీసుకుంటారు. ఇక జైల్లో ఉన్న అనామికకి ఇంకా రుద్రానికి అప్పు ట్రీట్మెంట్ వేరే లెవెల్లో ఇవ్వడం మొదలు పెడుతుంది. అలా ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి అప్పు ఇక రుద్రాణితోటి ఒకటే చెప్తుంది, జీవితాంతం నువ్వు లోపలుండేలా నేను ప్లాన్ చేస్తాను. నువ్వు బయటకు వెళ్ళి ఆ దుగ్గిరాల వారి ఇంట్లో అడుగు పెట్టడమే వాళ్ళకి పట్టే శని దరిద్రం, కాబట్టి నువ్వు ఇక్కడే ఉంటావు, అలా నేను చేస్తాను అని చెప్పని అంటుంది. ఈలోపు ఇటు నుంచి అనామికతోటి, చూడు అనామిక, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది, ఇకపై మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉంటావు, ఇక వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటావు అనుకున్నాను, కానీ నీ ఆలోచన నీ బుద్ధి మారలేదు కాబట్టి ఇక నీ ట్రీట్మెంట్ నీకు ఇస్తాను అని చెప్పేసి అంటుంది ఇక అప్పు అయితే అనామికతోటి. అలా అన్నటువంటి అప్పు అనామిక మీద పాత కేసులన్నీ బయటకు తీస్తుంది. నందగోపాల్తో కలిసి అనామిక చేసిన అరాచకాలు, ఇటు నుంచి సామంతతో కలిసి చేసిన పనులు, వీటన్నిటినీ కలిపి ఒక బైండ్ ఓవర్ కేసు పెద్దది పెట్టి మొత్తం మీద లోపల కూర్చోబెడుతుంది. ఇక్కడ కావ్య కాలు బెనకటంతో రాజ్ కావ్యకు సేవలు చేస్తూ కావ్యను దగ్గరకు తీసుకుని జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడతాడు. ఇక కావ్య అడిగినట్టుగా, కావ్య కోరుకున్నట్టుగా స్వప్నకిలానే కావ్య కూడా తల్లి అవ్వాలి అంటే రాజ్ తన్ని ప్రేమగా చూసుకోవాలని అపర్ణ అంటుంది. ఇప్పుడు ఎలాగూ కాలు విరిగింది కదా, వాడు ప్రేమగానే చూసుకుంటాడులే, వాళ్లే ఒకటవుతారు అని చెప్పి ఇందిరాదేవి అనేసరికి, అదే నిజమవ్వాలని కోరుకుంటున్నాను అత్తయ్య అని చెప్పని అంటుంది. ఈలోపు ధాన్యలక్ష్మి కళ్యాణ్ విషయంలో ఇంట్లో అన్యాయం జరగకుండా ఉండాలి అని చెప్పి గొడవలు పట్టడం మొదలు పెడుతుంది మళ్ళీ. దాంతో ఇక అందరూ కూడా ధాన్యలక్ష్మితోటి, కళ్యాణ్ కూడా సెటిల్ అయిపోయాడు కాబట్టి ఇంకా ఎవరం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక ఇల్లుని నేను పంపకాలు చేసేస్తాను అని సీతారామయ్య గారు అనడంతో ప్రకాశం కూడా, నాన్న నేను చెప్పాను ఆల్రెడీ మీకు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిని ముక్కలు చేయొద్దు అని చెప్పి మళ్ళీ ఎందుకు ఆలోచన చేస్తున్నారు అంటే, రాజు మీద అటాక్ జరిగే వరకు వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం ప్రకాశం, ఎందుకంటే ఇవాళ రాజు మీద జరిగింది, రేపు నీ మీద జరుగుతుంది, కాబట్టి ఎవరికి వాళ్ళకి యమునా తీరా అన్నట్టుగా ఎవరి జీవితం వాళ్ళు బ్రతకటం మంచిది అని చెప్పి సీతారామయ్య గారు అంటారు. మరి ఇప్పుడు ఆస్తి పంపకాలు జరుగుతాయా, లేకపోతే అనామిక బయటకు వచ్చి మళ్ళీ కొత్త ప్లాన్స్ ఏమైనా చేస్తుందా, రాబోయే ఆపదల నుంచి కావ్య ఇంకా అప్పు కుటుంబాన్ని ఎలా కాపాడుతారు, ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.